సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావును వెంటనే విడుదల చేయాలంటూ సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వడం పట్ల హర్షం వ్యక్తం చేశారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. నిరంకుశంగా, అప్రజాస్వామికంగా, అరాచకంగా వ్యవహరిస్తున్న చంద్రబాబుకు న్యాయస్థానం గట్టిగా బుద్ధి చెప్పిందని ట్వీట్ చేశారు ఆయన. ప్రాథమిక హక్కులకు, స్వేచ్ఛకు ఈ అరెస్ట్ తీవ్ర భంగమని కోర్టు చెప్పడం ముదావహమన్నారు. విశ్లేషకుడు చేసిన వ్యాఖ్యలతో కొమ్మినేనికి ఏం సంబంధం అని సుప్రీంకోర్టు ప్రశ్నించడంతో చంద్రబాబు కుట్రబద్దలైందన్నారు వైఎస్ జగన్. దీని ద్వారా ఏపీలో అక్రమ అరెస్టుల అంశం మరోసారి దేశం దృష్టికి వెళ్లిందన్నారు. వక్రీకరణలు, అబద్దాలు ఎల్లకాలం చెల్లవని స్పష్టం చేశారు. అమరావతి నిర్మాణం పేరిట వేల కోట్ల అవినీతి, పాలనా వైఫల్యాలు, క్షీణించిన లా అండ్ ఆర్డర్ పరిస్థితులపై రాష్ట్రంలో తీవ్రంగా చర్చ జరుగుతోందన్నారు వైఎస్ జగన్. ఈ నేపథ్యంలో ప్రజల దృష్టిని మళ్లించడానికి తన ఎల్లో ముఠాతో కలిసి చంద్రబాబు ఈ కృత్రిమ వివాదాన్ని సృష్టించారని మండిపడ్డారు. తాను చేయని వ్యాఖ్యలను కొమ్మినేనికి ఆపాదించి దాని చుట్టూ ఎల్లో గ్యాంగ్ ద్వారా పథకం ప్రకారం విష ప్రచారం చేయించారన్నారు. కొమ్మినేని కేసును అడ్డుపెట్టుకుని రాష్ట్ర వ్యాప్తంగా రౌడీయిజం చేసి ఆస్తులను ధ్వంసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు వైఎస్ జగన్. మహిళల నిరసన పేరిట ముసుగు వేసుకుని సాక్షి మీడియా యూనిట్ ఆఫీసుల మీద, కార్యాలయాల మీద అరాచకంగా దాడులు చేయించారన్నారు. మీడియా స్వేచ్ఛను, ప్రజాస్వామ్యాన్ని కాలరాశారని ఫైర్ అయ్యారు. చంద్రబాబు తన తప్పులు తెలుసుకోకుండా ఆ వ్యాఖ్యలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, సాక్షి మీడియాకు ఆపాదిస్తూ జుగుప్సాకరంగా మాట్లాడుతున్నారన్నారు వైఎస్ జగన్. కేవలం రాజకీయ లబ్ధి కోసమే ఈ కుట్ర పన్నారని ఆయన వ్యాఖ్యలు వింటేనే అర్థమవుతోందన్నారు.